అంటే ఏంటి ప్రతి పాటకి బుచ్చిబాబు గారు వర్క్ చేసే స్టైల్ అలాగే ఉంటదా? ప్రతి పాటకి రచయితతో ప్రతి కూర్చొని పాటకి రచయితతో కూర్చుని అంటే ఏంటి సార్ 2 నెలల్లో ఏం మాట్లాడతారు? అంటే అంత ఎక్కించేది ఏముంటది? ఎందుకంటే మీకు మిగతా అంటే సినిమాలో వర్క్ చేస్తుంటారు గదా! ఏం రాయాలో 2 రోజుల్లో అయిపోద్దండి. ఏం రాయకూడదో 2 నెలలు పడుతుంది. హ్మ్. అంటే ఫిల్టర్ చేసుకుంటూ వస్తాయి కదా! మీకు బంగారం ముడి లోహం దొరుకుతది. హ్మ్. అది కరిగిస్తూ ఒక్కొక్క టెంపరేచర్‌కి ఒక్కొక్క లోహం ఆవిరైపోయి అది వేరే చాంబర్‌లోకెళ్ళి హ్మ్. ఆఖరికి అలా మిగిలే స్వచ్ఛమైన ఇంత రాయిలోంచి ఇంత బంగారం తీస్తాం కదా! హ్మ్. మరి అంత రాయిని కరిగించాలంటే సమయం పడుతుంది. హ్మ్. మరి హీరో గారు ఏమన్నారు పాట విన్న తర్వాత 'రామ్ చరణ్' గారు? ఏమనలేదు. హ్మ్. హత్తుకున్నారు. హ్మ్. ఆ హత్తుకున్నప్పుడే తెలిసింది ఆ సినిమా కోసం ఈయన ఎంత కసరత్తులు చేశారని. కండరాళ్ళు కూడా ఎముకల్లాగా తగులుతాయి. హ్మ్. అంత గట్టిగా. హ్మ్. హ్మ్. ఇందులో 'రామ్ చరణ్' గారి దేహదారుఢ్యం కూడా హ్మ్. ప్రేక్షకులకి చాలా కనువిందుగా ఉంటుంది. హ్మ్.